ఆయనను సిలువకు అప్పచెప్పారు. ప్రియమైన వాళ్ళారా, సిలువకు అప్పచెప్పడం కారణం ఏంటంటే వారి యొక్క మనోనేత్రములు గుడ్డితనం అయిపోయి. దేని స్తోత్ర, వారి మనోనేత్రము గుడ్డితనం అయిపోయినది కాబట్టి ఆయనను సిలువకు అప్పచెప్పారు. ఆయన సిలువకి అప్పచెప్పిన తర్వాత ఆయన మౌన పైన భూమి ఆకాశముల మధ్యన ఆయన వేలాడదీయబడి సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ అవశ్యం తద్రక్త పరమాత్మైన పుణ్యదాన బలియోగము అనేటట్లుగా ఆయనే రక్తము సిందించి మాను పైన వేలాడదీయబడ్డాడు ఆయన. దేని స్తోత్రం. హిందూ ధర్మశాస్త్రం సామ్యయాదములు 2వ అధ్యాయం చదివిస్తున్నట్లుగా ఆయన సిలువ మాను పైన ఆయన వేలాడదీయబడ్డాడు ఆయన. దేని స్తోత్రం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇజ్రాయేల్ ఏమి చేశారంటే సిలువకు అప్పచెప్పారు. ఇప్పుడు సిలువకు అప్పచెప్పిన తర్వాత ఆయన సమాధి చేయబడ్డాడు. ఏ దినమండి? మహావిశ్రాంతి దినమన. దేని స్తోత్రం. విశ్రాంతి దినము వేరు, మహావిశ్రాంతి దినము వేరు. ఇప్పుడు మహావిశ్రాంతి దినమున ఆయన సిలువకు అప్పచెప్పారు. దేని స్తోత్రం. ఆయన విశ్రాంతి దినం మరుసటి దినము విశ్రాంతి దినం వస్తున్నది కాబట్టి ఆయనను సమాధి చేయడానికి తరచుగా వెళ్ళిపోయారు. ఎందుకంటే పెంతెకోస్తు పండగ దినం వస్తున్నది కాబట్టి వారు దేవాలయములన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి కాబట్టి త్వరగా వారు ఇంకా ఎన్ని రోజులు ఉన్నదంటే 50 రోజులు ఉన్నది కాబట్టి ఈ 50 రోజులు వారు చాలా నిష్ఠగా ఉంటారు కాబట్టి వారు త్వరగా ఆయన సిలువ మీద తీసివేసి దొంగలు కూడా వెంటనే చంపేసి సమాధులు చేసేస్తారు. దేని స్తోత్రం.